హాయ్ హలో అందరికీ నమస్కారం. మనతో అబ్బూరి మల్లి గారు మనతో ఉన్నారనమాట. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, ప్రస్తుతం ఉన్న పాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మీద మీరు ప్రజల్లో ముందు మేమేం చెప్పినా కూడా మా పార్టీ తరపున మా కూటమి తరపున మేము చెప్పినట్టు ఉంటుంది. కానీ ప్రజల్లో 10 మందిని కలిస్తే 10కి 10 మంది కూడా సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉంది, ఒక మనం సేఫ్ జోన్లో ఉన్నాము అనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు. కాబట్టి పాలన బ్రహ్మాండంగా ఉంది అనడానికి నిదర్శనం ఏంటంటే ప్రజలందరూ కూడా మేము ఒక అరాచక పాలన నుంచి ఒక సేఫ్ జోన్లో ఉన్నామని డిసైడ్ అయ్యారు. నేను ఈ మధ్యకాలంలో చాలామందిని కనుక్కుంటూ ఉంటాను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ వ్యాపారస్తులు కానీ అలాగనే ఆటో కార్మికులు కానీ అన్ని కార్మిక వర్గాలను కానీ వ్యాపారస్తులు కానీ అన్ని వ్యవసాయదారులను కానీ కనుక్కుంటే మాకు మంచి పరిపాలన వచ్చింది, పర్లేదు ఆయనే చూసుకుంటాడు అనేది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో దాన్ని బట్టి బాగుంది, 100% 100కు 100 మార్కులు వేయచ్చు అని చెప్పి. సార్, ఇప్పుడు కూటమి ఏవైతే హామీలు ఇచ్చిందో కూటమి ప్రభుత్వం, సో ఆ హామీలన్నీ 5 ఏళ్లలో పూర్తి చేయబోతున్నారా? తప్పకుండా చేస్తారమ్మా. చంద్రబాబు గారి నాయకత్వంలో 100కు 100% హామీలు ఏదైతే ఇచ్చారో ఖచ్చితంగా పూర్తి చేస్తారు. కాకపోతే ఒకరోజు ముందు ఒకరోజు వెనక ఒకేసారి. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళలో ప్రతి దాని మీద తాకట్టు పెట్టి తెచ్చారు అప్పులు. రాబోయే 20 ఏళ్ళకు కూడా దాని మీద వచ్చే ఆదాయాలని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఇచ్చేశారు. ఈ దుర్వినియోగాన్ని అరికట్టి సంపదను సృష్టించి బాబు గారు ఒకరోజు లేట్ కావచ్చు ఏదన్నా కానీ, అది సర్వసాధారణం. కానీ ఇచ్చిన హామీల్ని 100కు 100% ఈ 5 ఏళ్ళలో పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు గారిది, కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాను. సార్, ఇప్పుడు మీరు ఇన్నేళ్ళగా మన కూటమి కోసం పనిచేస్తున్నారు. సో మీకు పదవి ఎందుకు లేదు సార్ ఇప్పటి వరకు? అది ఆన్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మంచి పదవి వచ్చిద్దాం నేను అనుకోవటం. ఎందుకంటే ఈ పదవి రాలేదనేది నాకు 1% కూడా ఏం లేదు. ఎందుకంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, మాకంటే బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మాకంటే బాగా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అదిగాక పొత్తులో భాగంగా కొన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఒకవేళ మాకు ఇవ్వాలన్నా కూడా ఒకసారి బాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ సాధ్యపడకపోవచ్చు. కానీ మంచి న్యాయమే జరిగిద్ది. ఇంకా ఎంత లేట్ అంటే మీరు ఏమన్నా ఆశిస్తున్నారా, నాకు ఈ పదవి ఉంటే బాగుంటుంది అని? నేనేం ఆశించట్లేదండి, అంత అధిష్టానమే చూసుకుంటుంది. అసలు దాని గురించి అసలు చర్చ లేదు. అంతే, అంతే పార్టీకి అవసరమైనప్పుడు మన సేవలు అందించడం తప్పితే నాకు ఈ పదవి కావాలి, నేను ఇట్లా అనేది ఏం లేదు. ఎందుకంటే మాకంటే కష్టపడిన వాళ్ళు ఉన్నారు, బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా పొత్తు కలిసాం కాబట్టి కూటమి ధర్మం పాటించాలి కాబట్టి దాంట్లో భాగంగా కొన్ని అవకాశాలు వాళ్ళకి పోతాయి కాబట్టి సో దాని గురించి అసలు చర్చ లేదు. ఎందుకంటే పార్టీ బాగుంటే మేము బాగుంటాం, పార్టీ ఉందంటే మాకు గౌరవం దక్కిద్ది. ఈ పదవులతోటి వీటితోటి అసలు పెద్దగా వీటి మీద ఇది లేదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.